హాయ్. లైఫ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా. ఎవ్రీవేర్ కరోనా అండ్ చాలా ఇన్సెక్యూర్గా ఉన్నాము అండ్ మనలో ఒక తెలియని భయం వచ్చేసింది. బట్ లైఫ్ షుడ్ గో ఆన్ అండ్ టుడే వై ఐమ్ హియర్ ఈజ్ నేను ప్రతిరోజు షూట్కి వెళ్తున్నాను అండ్ ద సేమ్ కేస్ విత్ ఎవ్రీబడి. ప్రతి ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు బయటకు వెళ్తూ ఉంటారు బికాస్ యూ నీడ్ టు వర్క్ అండ్ మన లైఫ్ అయితే వెళ్తూ ఉండాలి కదా. సో ఫస్ట్ డే నేను షూట్కి వెళ్ళినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ సో ఇన్సెక్యూర్డ్ అండ్ నాకు కొంచెం భయంగా అనిపిస్తుండింది. ఎందుకంటే ఐ హర్డ్ మెనీ స్టోరీస్. ఇంట్లో ఉండి కూడా నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని దెర్ ఆర్ మెనీ ఆఫ్ దెమ్ సేయింగ్ దాట్. సో దెర్ ఇస్ నో పాయింట్ వేర్ యూ కెన్ ఎస్కేప్. మనం పరిగెత్తలేము. వీ షుడ్ గో ఆన్ విత్ అవర్ లైఫ్ అండ్ ప్రతిదీ కూడా మనకి తప్పదు లైఫ్లో. సో వాట్ ఐ ఫెల్ట్ ఈస్, తర్వాత నేను దీనిపైన చాలా రీసెర్చ్ చేశాను. సో వాట్ షుడ్ బీ డూ అని రీసెర్చ్ చేస్తే I read many books and many of them I heard from many doctors and అందరూ చెప్తున్న దాన్ని బట్టి what we should do is మనకి మన రెసిస్టెన్స్ పెంచుకోవాలి అండ్ మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్. సో నేను ఒక చిన్న హ్యాబిట్ని నా రెగ్యులర్ లైఫ్లో అడాప్ట్ చేసుకున్నాను. దానివల్ల ఇప్పుడు నాకు చాలా కంఫర్టబుల్గా, మోర్ కాన్ఫిడెంట్, ఐ ఫీల్ మోర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫైట్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా. ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను సేఫ్గా ఉన్నాను, నా ఫ్యామిలీ సేఫ్గా ఉంది అని నాకు అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దాట్ విత్ యూ. అండ్ అది చాలా సింపుల్ అండ్ మన ఇంట్లో ఉన్న చిన్న రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. సో ఇట్స్ ద టైమ్ వేర్ యూ షుడ్ ఫైట్, నాట్ ఫియర్. భయపడటం అన్నది ఇంకా వేస్ట్. మనం భయపడి చేసేది ఏం లేదు. సో యూ షుడ్ ఫైట్, లెర్న్ హౌ టు ఫైట్. సో నేను అడాప్ట్ చేసుకున్న సిస్టమ్ ఏంటి అనేది, నేను నా రెగ్యులర్ రొటీన్ ఏంటి అన్నది మీకు చెప్తాను. ప్లీజ్ మీరు కూడా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి బికాస్ దట్స్ రియలీ యూస్ఫుల్ అండ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ యూస్ఫుల్. నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది అందులో అండ్ ఐల్ షో యూ దట్ అండ్ ప్లీజ్ ట్రై టు డూ దట్. సాల్ట్ వాటర్ అండ్ కషాయం. రోజు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్ తీసుకొని జస్ట్ ఒక 5 minutes గాగల్ చేస్తే మన థ్రోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, ఎటువంటి అంటే ఏ వైరస్నైనా సరే, బ్యాక్టీరియా, జస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అది వాష్ అవుట్ చేసేస్తుంది. అండ్ దెన్ హ్యావ్ గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్. ఆ తర్వాత ఒక పావు గంట ఆగి నేను ఒక కషాయం చూపిస్తాను మీకు. దాన్ని మనం టీ కాఫీ అలవాటు ఉంటుంది కదా, అలాగే సేమ్ గ్లాస్ ఆఫ్ కషాయం తాగేసేయండి. అండ్ దెన్ ½ an hour వెయిట్ చేసి మీ రెగ్యులర్ రొటీన్లోకి వెళ్ళిపోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకా కావాలి, టీ తాగాలి అనుకుంటే దెన్ హ్యావ్ టీ, లేదు అనుకుంటే అండ్ టిఫిన్ అండ్ యూ కెన్ గో టు యువర్ రెగ్యులర్ రొటీన్. సో ఫస్ట్ నేను సాల్ట్ వాటర్ చూపిస్తాను. రాక్ సాల్ట్, ఒక గ్లాస్ వామ్ వాటర్, ఒక స్పూన్ రాక్ సాల్ట్ తీసుకొని గ్లాస్ వాటర్ మిక్స్ చేసేద్దాం. సో దీనిలో ఒకటి కషాయం. జస్ట్ మన ఇంట్లో ఉండే వస్తువులు ఉంటాయి కదా, మన రోజు తినే ఫుడ్ ఐటమ్స్, వీటిలోనే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. వాటితోనే మనం కషాయం తయారు చేసుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను. దీనికి మనకి కావాల్సింది పసుపు కొమ్ములు బాగా దంచి పెట్టుకోవాలి. ఇది ఒకవేళ దొరకకపోయినా మార్కెట్లో దొరుకుతుంది, బట్ బీ కేర్ఫుల్, కలర్ కాకుండా మంచి పసుపును కొనుక్కోండి. అలాగే ఇవి తులసాకులు, అల్లం ముక్కలు. ఈ అల్లం కంటే బెటర్ ఏంటంటే సొంటి. మార్కెట్లో సొంటి అని దొరుకుతుంది. ఒకవేళ మనం సిటీస్లో ఉన్న వాళ్ళకి అంతా అవన్నీ దొరకలేదు అనుకుంటే అల్లం కూడా ఎప్పుడు బెటరే. అల్లాన్ని మ్యాక్సిమం మనం తినాలి. మనకి అది బాగా గొంతుని ప్యూరిఫై చేస్తుంది, హెల్త్, అది చాలా చాలా హెల్తీ. అది మన డైలీ ఫుడ్లో మన రొటీన్ కింద చేసేసుకోవాలి. లవంగం, దాల్చిని, మిరియాలు, నిమ్మకాయ తీసుకోండి. ఇందులో మనకి ఎక్కువ సి విటమిన్ ఉంటుంది కాబట్టి నిమ్మకాయ కంపల్సరీగా వాడాలి. అలాగే స్కిన్తో ఉంటే మరీ మంచిది. మనకి స్కిన్తో ఉంటే కొంచెం కాస్త చేదనిపిస్తుంది, కానీ స్కిన్తో వేసుకుంటేనే మంచిది. బెల్లం, దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది. అలాగే కషాయంలో ఈ బెల్లం వేయటం వల్ల పిల్లలు కూడా ఈజీగా, టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈజీగా తాగేస్తారు.
2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. నీరు మరిగాక 1 స్పూన్ మనం దంచి పొడి చేసుకున్న పసుపు కొమ్ము, దాల్చిని 2 ముక్కలు, లవంగాలు 6, అల్లం 10 ముక్కలు, తులసాకులు మీకు దొరికినంత, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తులసాకులు. అలాగే 2 నిమ్మకాయ చెక్కలు తొక్కలతో కలిపి, ఒక స్పూన్ మిరియాల పొడి. ఇలా దీన్ని 10 మినిట్స్ బాయిల్ అవ్వనిస్తే 2 గ్లాసుల వాటర్ కాస్త 1 గ్లాస్ వాటర్ అయిపోతుంది. అంతవరకు బాయిల్ అవ్వాలి. చివరిగా బెల్లం. బాగా మరిగిపోయింది, 1 గ్లాస్ వాటర్ అయిపోయింది. ఇంక దీన్ని ఆఫ్ చేసేద్దాం. So now, these 2 solutions made my life so easy and chala confidence perigindi naku. First, have salt water gargling for 5 minutes and ee kashayam prepare cheskoni. It is of course tasty and idi tagatam valla naku enta mandini baita manam kalsina sare ante definitely manam a social distance maintain cheyali and మనం మాస్క్ పెట్టుకుంటాం, ఎవ్రీథింగ్ వీ డూ. కానీ యూ నెవర్ నో, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు కరోనా పాజిటివ్ వస్తుంది అంట. సో మనం వీటన్నిటిని రెసిస్ట్ చేసుకునే కెపాసిటీ తెచ్చుకోవాలి. వీ షుడ్ బి మచ్ స్ట్రాంగర్. అలాగే మనలోకి వైరస్ బ్యాక్టీరియా ఏదైనా వచ్చినా సరే ఇమీడియట్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం వాటిని వాష్అవుట్ చేసేసి క్లియర్ చేసుకునే విధంగా ఉండాలి. వీటితో పాటుగా డోంట్ ఫర్గెట్ టు యూజ్ విటమిన్ సి క్యాప్సూల్స్ అండ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కంపల్సరీగా వేసుకోండి. రోజుకి 1 విటమిన్ సి అండ్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఆర్ జింకో విత్ సంథింగ్ లైక్ మీకు ఏదో ఇఫ్ యూ హ్యావ్ డాక్టర్ మీరు కన్సల్ట్ చేసి యూ కెన్ యూస్ ఆర్ రెగ్యులర్గా ఇవైతే వాడాలి. సో ఇది ఫాలో అవ్వండి అండ్ మంచి ఫుడ్ తినండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, డోంట్ ఈట్ అవుట్ సైడ్. అలాగే కంప్లీట్గా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. And don't forget to subscribe, be with me, like, do share and subscribe my channel. Stay safe. See you in my next video. This is Kranti. Bye bye.